నెక్స్ట్ చిట్టా మనం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవాళ ఇది 2 రోజుల క్రితం వచ్చింది. ఏదైనా పేపర్లలో పెద్దగా రాస్తారని అనుకున్నా. అఫ్కోర్స్ చిన్నగా ఇక్కడ ఒక కాలంలో V6లో రాసిండ్రు వెలుగుల. నీట్ పేపర్ ఏదైతే ఉండేనో, ఎగ్జామ్ ఏదైతే ఉండేనో, ఆ ఎగ్జామ్కి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఏందని అంటే రీ ఎగ్జామ్ జరగాల్సిన అవసరం లేదు, బ్రీచ్మెంట్ అంత పెద్దగా కాలే, పేపర్ లీకేజెస్ ఏం కాలే, సెలెక్టెడ్ కోచింగ్ సెంటర్లలోనే తిరిగింది, సెలెక్టెడ్ స్టూడెంట్లలోనే తిరిగింది అని చెప్పి చెప్పిండ్రు. ఎవరికైతే రీ ఎగ్జామ్ జరగాలి అని చెప్పి చెప్పిండ్రో, ఫర్ ఎగ్జాంపుల్ 100 మందికి నేను నంబర్ చెప్తలేను, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. 100 మంది ఎగ్జామ్ రాయాలి అని చెప్పి డిసైడ్ అయితే ఆ 100 మందిలా మళ్ళీ 100 మంది రాయాలి కదా. నిజంగానే ఇది పోరలు అందరూ కరెక్ట్గా ఉంటే తప్పు ఒక తరఫుకేం కాదు, 2 తరఫులకేనే అవుతుంది. 50 మంది పోరలే వచ్చారు, 50% రాలే. ఎవరెవరైతే ఇక మళ్ళీ ఏమేమి చేసారో వాళ్ళకి అలా తెలిసిపోయింది వచ్చు. బట్ ఇప్పుడు నేను ఈ స్లైడ్ ఎందుకు పెట్టినానంటే, నాకు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏదైతే మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వగానే బయటకు వచ్చి మాట్లాడిండు. ఆయన బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు నాకు నచ్చలే. నేను స్పేడ్ని స్పేడ్ అంట. ఎందుకంటే నేను భారత భవిష్యత్ పక్కన నిలబడతా, ట్యాక్స్ పేయర్ల పక్షాన నిలబడతా, భారతీయ పక్షాన నిలబడతా. ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చి ఆయన ఏమని ప్రెస్ మీట్ పెడతాడంటే, సత్యమేవ జయతే, కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎక్సెట్రా కాంగ్రెస్ వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు ఏదైతే దీన్ని రచ్చ చేసిర్రో, ఇవాళ నీట్ ఎగ్జామ్ ఇగో ఇట్లా అయింది, వాళ్ళు క్షమాపణ చెప్పాలా ఎక్సెట్రా అని చెప్పి ఆయన మాట్లాడతాడు. సత్యమేవ జయతే అని చెప్పి మాట్లాడతాడు. ధర్మేంద్ర ప్రధాన్ గారికి నేనుంటే ఏం చేస్తా మీ జాగలా అని చెప్తే, నేను వచ్చి ప్రెస్ దగ్గరకు వస్తా, ఖచ్చితంగా ప్రెస్ దగ్గరికి రావాల్సిందే, తప్పించుకోలేం, వచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నేను ధన్యవాదం వ్యక్తం చేస్తున్నా. బ్రీచ్మెంట్ ఏదైతే ఉన్నదో మేము ఇచ్చిన ప్రకారం ఆధారాలను సుప్రీంకోర్టు నమ్మింది, ప్లస్ ఆఫిడవిట్ వాళ్ళకి సాక్ష్యాలు నిరూపించినాము. ఈ స్పెసిఫిక్ సెంటర్ల వల్లనే జరిగింది, ఈ స్పెసిఫిక్ ఏరియాలలో జరిగింది, ఈ స్పెసిఫిక్ మనుషులు చేసిండ్రు. ఇక రాను దీన్ని మేము వాటర్ టైట్ చేస్తాము, గాలి టైట్ చేస్తాము, గాలి కూడా రానియకుండా చేస్తాము, పేపర్ లీకు ఇంకొక అవకాశం రానియకుండా చూసుకుంటాము దేశంలో. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు. అండ్ దేశ ప్రజలకు ఇంకొకసారి ఆ నమ్మకం పోయే విధంగా మేము పని చెయ్యము, ఖచ్చితంగా ప్రజల మన్నన పొందే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది, దానికి నేను ప్రత్యక్ష బాధ్యత వహిస్తున్నా అని మాట్లాడుతుండే. ఆయన వచ్చి సత్యమేవ జయతే, అపోజిషన్ గిట్లయిందంటే, నువ్వు తప్పు చేస్తే అపోజిషన్ బరాబర్ ఉరుతుంది కదా, వై డోంట్ యు యాక్సెప్ట్ ద మిస్టేక్ అని అంట. ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ పేపర్ లీక్ మిస్టర్ ప్రధాన్, ఆర్ టు దట్ మ్యాటర్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్కి నేను చెప్తున్నా. నేనేమంటున్నా అంటే, భారత భవిష్యత్ ఇది. ఏ పేపర్ అయినా ఎగ్జామ్ల నుంచి ఏదైనా ఎడ్యుకేషన్లో జరిగితే అది నేను ఎడ్యుకేషన్ టెర్రరిజం అంట. ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ టెర్రరిజం. ఊపా చట్టంల కింద బుక్ చేయాలని అంట. ఈసారి భారతీయ జనతా పార్టీ మోడీ సర్కార్ బచాంచుకున్నదని అంట. నేను బచాంచుకున్నది, గ్రావిటీ చిన్నగా అయింది. ఎస్, మీ నేతృత్వంలో జరిగిందా అని నేను అంటలే, ఎవడో ఒకటి చేసిన కథలకు సర్కార్ బాధ్యత వహించాల, ఖచ్చితంగా వహించాల్సిందే. మీరు సర్కార్లో ఉన్నప్పుడు మీరు వహించాల్సిందే. కాంగ్రెస్ మీదకి నూకడం కాదు, అన్నిటికీ కాంగ్రెస్ మీద నూకుడు. ఇప్పుడు నేను అనగానే గిరీష్ భాయ్ నువ్వు కాంగ్రెస్కి గేమ్, నేను భారత భవిష్యత్తు వైపు ఉన్నా అని చెప్తున్నా. వీ నీడ్ టు యాక్సెప్ట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేస్తా, వాటర్ టైట్ చేస్తా, ఎయిర్ టైట్ చేస్తా, ప్రతిపక్షానికి ఆస్కారం ఇయ్యా, నేను బాధ్యత తీసుకుంటున్నా అన్న మాట రావాలా. అపోజిషన్ మీదికి నూకుడు కాదు. ఎస్, కాంగ్రెస్ ఈయన చరిత్ర మనం మాట్లాడుకుంటూ వస్తాం, కాదని అంటలేదు. ఇదే ఛానల్లో ఇదే గిరీష్ దారామోని చిత్రగుప్తుల నీట్ అనే గొప్ప ఎగ్జామ్ మీద మోదీ సర్కార్ తీసుకొచ్చిన ప్రయోజనాలు, మోదీ సర్కార్ చేసిన ఘనత నేను మాట్లాడిన. 140 కోట్ల జనాభాలో ఇంతమంది కోట్ల జనాభాకు ఒకటేసారి ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఘనత మోదీ సర్కార్ది అని చెప్పి నేను పొగిడిన. బట్ మీరు యాక్సెప్ట్ చేయకుండా ప్రతిపక్షాల మీదకి నూకి మాట్లాడతానంటే పొగుడు కాదు, పొడుచుడు ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోండి, యూఆర్ఎన్ 3.0. నేను ఈ ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రజలు చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. అందుకే 400 పార్ కాదు 240కు బ్రేక్ పడ్డది, మోతబరికి బ్రేక్ పడ్డప్పుడు అసలు ఏమైంది అని అనేది విశ్లేషించుకోవాల్సిన బాధ్యత మీది. వెనుకటికి కూడా నేను చెప్పుకుంటూ వచ్చిన, కితనా ఆబాదీ ఉతనా హక్ అని అన్నప్పుడు మీ దగ్గర కౌంటర్ లేకుండే. భారతీయ జనతా పార్టీ దగ్గర ఎవడు కౌంటర్ ఇచ్చిండు? ఇక్కడ తెలంగాణలో ఇవ్వలే, తెలుగు రాష్ట్రాలలో ఇవ్వలే, దేశం మొత్తంలో కౌంటర్ ఇవ్వలే కరెక్ట్గా. అందుకే ఇలా కాంగ్రెస్ ముంగడికి పోయిందని చెప్తా. అది వేరే విషయం. నీటిలో కొంతమంది మైనారిటీ పేర్లు రాగానే రాహుల్ గాంధీ మూతకు తాళపడ్డది, మూతికి, అది వేరే విషయం. బట్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, ఆర్ టు దట్ మ్యాటర్ అకౌంటబిలిటీ. రెస్పాన్సిబిలిటీ ఏంటిది ఉండొచ్చు,
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా గ్రేస్ మార్క్స్కి సంబంధించిన విషయం. క్లాట్ నుంచి వచ్చిన గ్రేస్ మార్క్స్ అని చిత్రగుప్త్ ఆనాడే డంకేపై చోటు చెప్పింది. మాకు కూడా ఫాల్తుగాడు కమెంట్లు పెడుతుంటాడు. ఇఫ్ అనే లాంగ్వేజ్ నువ్వు ఇంగ్లీష్ని చూసి అరే ఓ ఫాల్తుగా నీకు చదవనికే రాదు, నీకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన పేరు చెప్తే ఆడు ఎందుకు హైలైట్ చేసుడు అని చెప్తలేను, కానీ వ్యక్తిగతంగా గిరీష్ అనేటోడు ఎవరిని టార్గెట్ చేయడు కాబట్టి చెప్తున్నా. సబ్జెక్టు పరంగానే ఉంటా. నీ అవకాశం అదనా నీకు చదవనికే చెప్పినా. తల్లి కడుపులో ఉన్నప్పుడు సగం లా నేర్చుకొని పుట్టిన. పొలిటికల్గా కరెక్ట్ ఉండాల్సిన అవసరం నాకు లేదని చెప్పిన. చదువు కరెక్ట్గా నీకు తెలుస్తుంది ఏమైందోనన్నది. బట్టగలిసి మీ దేశుడు ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత సొక్కంగా ఉన్నాం అన్నది ఇంపార్టెంట్. ఇగో ఇవాళ భారతీయ జనతా పార్టీని కూడా దూషించు మాట్లాడుతున్నా. భారత్ భవిష్యత్తు వైపు నిలబడ్డా. నా పార్టీ గెలిపించుకోనికే నేను ఆ రోజు ప్రయత్నం చేసిన. ఈనాడు నా పార్టీకి మళ్ళీ ఈ దుస్థితి రావద్దని ప్రక్షాళనకు ప్రయత్నం చేస్తున్నాం. నా అవకాశం లేకపోవచ్చు, నేను ఒక చిన్న బుడుగను ఉండొచ్చు, ఆ బుడుగనే చాలు నాకు. నా అవకాశ లెవెల్కే నాకు చాలు. వీఆర్ ఎన్ ఇండివిజువల్స్ హూ డీప్లీ బిలీవ్ ఇన్ అవర్ ఐడియాలజీ. భారత్ మాతాకి జై. ఇక మాట్లాడాలనంటే నేను చాలా మాట్లాడతా. నేను ఆగిపోయినా. నేను చెప్పినా కదా, నా ఇల్లు నేను కూలగొట్టుకోను. నిన్న కూడా చెప్పిన బడ్జెట్ రోలర్ కోస్టర్ బడ్జెట్ అని చెప్పి నేను దాన్ని సమర్థించలే. బట్ ఆప్షన్ ఏమున్నది మోదీ సర్కార్కి అని కూడా అన్నా. మోదీ సర్కార్ ఈ విషయంలో ఎందుకు ఆలోచిస్తలేడు? టాక్సేషన్ ఫినామినా చేంజ్ చేయాలి, అగ్రికల్చర్ మీద మాట్లాడాలని చెప్పి మాట్లాడినాం. మేము ఏడ బయాస్ ఉన్నాం ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ ఎవరో నాకు నిన్న పెట్టిండ్రు, మేము ఏదో జగన్ మాయ గురించి మాట్లాడితే మీరు వన్ సైడెడ్ తీసుకుంటారు, బరాబర్ తీసుకుంటాను నేను వన్ సైడ్. ఏం బిగ్తో పిక్ నాకు ఫరక్ పడదు ఫ్రెండ్స్. నేను ఒక ఐడియాలజీతో ఉన్న మనిషిని, ఆ ఐడియాలజీలో పెరిగిన మనిషిని, ఆ ఐడియాలజీని జీర్ణం చేసుకున్న మనిషిని. నేను చచ్చినా బతికినా ఉన్నా ఏం చేసినా నా నడవడి, నా సిద్ధాంతం ఆ ఐడియాలజీయే. వన్ వే సపోర్ట్ చేస్తాం, బయాస్డ్గా ఉంటాం. బట్ దట్ డజంట్ మీన్ ప్రజలకు అబద్ధాలు చెప్పాం. ఈ నీట్ ఎగ్జామ్లా మేము చిత్రగుప్తులో మాట్లాడింది అయింది. అలా సుప్రీంకోర్టు అసలు పేపర్ లీకేజ్ కాదురా నాయన, నేను అప్పుడే చెప్పిన. ఇట్ ఈస్ పర్టైనింగ్ టు సెంటర్స్ అని చెప్పిన. మీరు చదువురు సుప్రీంకోర్టు ఒకసారి. కాడనే మాట్లాడింది. బ్రీచ్మెంట్ ఈడనే అయింది, సో ఈడనే రీనీటు కథం, ఇది ఈడనే, ఇది ఇక్కడికి కథం చేసేద్దాం. గ్రేస్ మార్క్స్ విషయంలో కూడా దిశా పాంచాల్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మేము మాట్లాడినాం. మేము చెప్పినాం చేయమంటే ఈ కూడా ఇవ్వటన్నా చదువుమని మొత్తం రాత్రులు కూర్చొని కమెంట్లు పెట్టడానికి చాలా ఈజీ అవుతుంది బ్రదర్. చదవాలా, చదివి మాట్లాడాలా. ఇగో మా మూతబరికి అదే, మా గర్వం అదే, మా గర్జన అదే. వి బిలీవ్ ఇన్ డేటా అండ్ రెస్ట్. ఇక దేవుని నమ్ముతాం తర్వాత. ఈ రెండింటినే నమ్మేది. నమ్ముతా దైవాన్ని నమ్ముతాం, లేకపోతే డేటాని నమ్ముతాం. ఈ రెండు మా దగ్గరికి లేకపోతే బ్రదర్ క్షమించు డేటా లేదు అని ఒప్పుకుంటాం. సో ఇలా ధర్మేందర్ ప్రధాన్ గారు విశ్లేషణ చేసుకోవాల్సిన టైం పట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేయాల్సిన టైం పట్టింది. దిశా పంచాల్ కేసు తీసుకొని వచ్చి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసేస్తే మేము మంచుకున్నామని చెప్పి భజన చేస్తే నడవది ఇవాళ దేశంలో. భారత భవిష్యత్ మిమ్మల్ని కన్నెర్ర చేసి చూస్తున్నది. ఇవాళ మోదీ గారి చరిష్మా మీదనే మొత్తం చేస్తానంటే నడవది. మీ ప్రాధాన్యత ఏందో చూపెట్టాలి ప్రధాన్ గారు అని అన్నది ఇవాళ ముద్ద. ప్రతిసారి ఆట ఆడతా అంటే నడవదు, ప్రజలు వెయిట్ ఆడేస్తారు. యాక్సెప్ట్ జై. ఆప్కే రివ్యూలలో కొంచెం ఏదో ప్రాబ్లం ఉండే, వాటర్ టైట్ ఎయిర్ టైట్ చేయి. ఎస్, ఇట్ ఈస్ అ ఫినామినల్ కాన్సెప్ట్ మోదీ గారు తీసుకొచ్చింది. ఆయన ఆలోచనకు దాగ్ చేస్తా నేను. బట్ యాజ్ ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, యాజ్ ఎ క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్, యూ డూ హ్యావ్ ఎ అకౌంటబిలిటీ టు డెలివర్ విత్. అది మీరు చేయాలి. సత్యమేవ జయతే అని చెప్పి పోతే కాదా. సుప్రీంకోర్టు తన బాధ్యత నెరవేర్చింది. ఎలా భారత భవిష్యత్ విద్యార్థులు మీ సైడ్ చూస్తున్నారు, ఇట్లా కౌంటర్ చేస్తుంది దేశం అని. నెక్స్ట్ టైం ఇట్లయితే మీకు ముఖం పెట్టుకునే తలకాయ కూడా ఉండదు. ఇక తలకాయ పెట్టుకునే జాగ కూడా దొరకదు భారతదేశంలో. ఇది మీరు అర్థం చేసుకుంటారు. వి కాల్ స్పేడ్ ఎ స్పేడ్. తప్పు ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాం, విద్యార్థుల తరఫున మాట్లాడతాం. నేను చెప్పిన కదా, ఆనాడు ఆ టైంలో ఆ రాజకీయం అవసరం, ఆ రాజకీయానికి సపోర్ట్ చేసినాం. ఈనాడు ఈ టైంలో ఈ ప్రక్షాళన అవసరం, ఖచ్చితంగా ఈ ప్రక్షాళనకు మాట్లాడతాం. బానిస బతుకులు, బాంఛన్ బతుకులకు చిత్రగుప్తుల స్థానం లేదు. భజన, బానిసత్వం తేడా ఏమున్నది ఫ్రెండ్స్? చిత్రగుప్తుల జయం. నేను ఆ నాయకులకు అందరికి ఆహ్వానం పలుకుతా. మీకు టాలెంట్ ఉన్నది, మీకు మాట్లాడే సత్తా ఉన్నది, మీకు డేటా ఉన్నది. మీడియా ఛానల్లో మీకు విలువకపోవచ్చు, చిత్రగుప్త్ మీకు ఆహ్వానం పలుకుతుందని కూడా చెప్పిన నేను. డేటా ప్రజెంట్ చేయండి, రన్రి. ఇఫ్ యూ హ్యావ్ ఎ వ్యాలిడ్ డేటా ప్లీజ్ కమ్. బట్ బూతులు హాలో మాట్లాడతానంటే ఎంటర్టైన్ చేసేటట్టు ఉండదు. అందుకే అంట, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి మీతో మాట్లాడుతున్నా ఫ్రెండ్స్.